ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబైలో పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుడి భుజానికి నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడ కోలుకుంటున్నారు. ముంబైకు వెళ్లిన సీఎం చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లారు. ఆయనతో దాదాపు అరగంట పాటు మాట్లాడి సర్జరీ వివరాలను, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. సీఎం పరామర్శిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కుడి చేతికి పెద్ద ఎత్తున సర్జికల్ కట్లు కట్టి ఉండడం కనిపించింది. ఇది చూసిన జనసేన నేతలు తమ నాయకుడు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత. ఓకే శివ, ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అభిమానుల మధ్య కూడా ఒక పెద్ద క్రేజ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా చేతి నొప్పితో తనైతే బాధపడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ మళ్ళీ ఇంకొకసారి ఎందుకో ఇటీవల కుడి భుజానికి సంబంధించిన పెయిన్ ఎక్కువగా రావడంతో ప్రముఖ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన అక్కడ కోలుకుంటున్నారంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాగే ముంబైకి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు కళ్యాణ్ కలవటం జరిగింది. ఆయనతో పాటు సుమారు దాదాపు అరగంట పాటు మాట్లాడి సర్జరీ వివరాలు, అలాగే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పవన్ తొందరగా కోలుకోవాలంటూ కూడా సీఎం అయిన చంద్రబాబు నాయుడు కూడా ఆకాంక్షిస్తున్నారు. అలాగే సీఎం పరామర్శిస్తున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కుడి చేతికి పెద్ద ఎత్తున సర్జరీ కట్టు ఉండటం కూడా గమనించడం అయితే జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించింది పెద్ద ఎత్తుగా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వంలో కూడా సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి కూడా రెండు పడవల మీద వెళ్తుంది. అంటే చంద్రబాబు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ అలాగా ప్రభుత్వం వైపు నుంచి కానీ అలాగే అభిమానుల మధ్య కానీ ఎంతో పెద్ద ఎత్తున అయితే పవన్ కి ఎంతో ఒక పక్కన సినిమాలు, ఒక పక్కన రాజకీయం రెండింటిని కూడా సమపాల్లో చూసుకుంటూనే ఉన్నారు. ఇలాగే ఈ రోజు ఆదివారము ముంబైలో అతనికి శస్త్రచికిత్స ఉన్న నిమిత్తంలో పవన్ కళ్యాణ్ ని కలవటం అయితే జరిగింది. సీఎం చంద్రబాబు డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. వీటికి సంబంధించింది ఏదైతే ఉందో కూడా భుజం వైపు నుంచి కూడా మొన్న ఒకసారి కూడా సర్జరీ జరిగింది. మరి ఇంకొకసారి కూడా అది పెయిన్ ఎక్కువ అవడంతో కూడా మళ్ళీ ఇంకొకసారి సర్జరీ చేయించుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలియటంతో హుటాహుటిన సీఎం చంద్రబాబు ఈ రోజు ఆదివారం అయినా కానీ పవన్ కళ్యాణ్ కలవటం జరిగింది. ముంబై హాస్పిటల్లో కలిసి ఆ సర్జరీ వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. పవన్ త్వరగా కోలుకోవాలంటూ కూడా అలాగే ఆంక్షిస్తున్నానంటూ కూడా సీఎం చెప్పడం అయితే జరిగింది. ఒక పెద్ద ఎత్తున కూడా అభిమానులు కూడా సీఎం కి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆంక్షిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన దాంట్లో జనసేనగా అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక పక్కన రాజకీయంగా కానీ అలాగే సినిమాల విషయంలో కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ ఇటువైపున రాజకీయంగా కానీ ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలంలో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కానీ చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో కానీ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా వాళ్ళ అభిమానులు అయితే ఆకాంక్షిస్తున్నారు. వీటికి సంబంధించిన పెద్ద ఎత్తున సర్జరీ కట్టులను కూడా సీఎం గమనించినట్లు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ మీరు త్వరగా కోలుకోవాలంటూ కూడా మేము కోరుకుంటున్నామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇటువైపున అభిమానులు, ఇటువైపున అలాగే రాజకీయవేత్తల వైపు ఉన్న జనసేన కార్యకర్తలు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు, అలాగే నేతలు కూడా త్వరగా కూడా ట్వీట్లయితే చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కానీ సీఎం కి సంబంధించిన చంద్రబాబు నాయుడు అలాగే కోరుకుంటున్నారు. అలాగే కుటుంబ ప్రభుత్వంలో నాయకులు, నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ సురక్షితంగా కోలుకోవాలంటూ కూడా అలాగే ఆ సర్జరీ నిమిత్తం కూడా త్వరగా నయమై తను తిరిగి రావాలంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఒక పక్కన అభిమానులు పెద్ద ఎత్తున కానీ ప్లకార్డ్స్ అట్లాగే త్వరగా కోలుకోవాలి మా పవన్ కళ్యాణ్ అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అతను చూసుకుంటే ఓజీగా కానీ, ఒక పక్కన గబ్బర్ సింగ్
రవితేజ గాని ఎంతో పేరు ఉన్న వ్యక్తిగా ఎన్నో తన సినిమాల్లో తన ప్రతిభను కూడా చాటారు. అలాగే రాజకీయ వ్యక్తంగా కూడా చూసుకుంటే ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వ్యక్తిగా కాకుండా ముందే సినిమా యాక్టర్ గా ఒక సినిమా రాజకీయ రంగంలో అయితే సుమలత రెండు భుజాలకి కూడా శస్త్రచికిత్స డాక్టర్లు చేద్దామని అన్నారు. సో రెండో భుజానికి కూడా శస్త్రచికిత్స జరగవచ్చు అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఎప్పుడు రెండో శస్త్రచికిత్స ఎప్పుడు జరగవచ్చు, ఈ రెండింటి తర్వాత ఆయన కోలుకునే అవకాశం, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారన్న తదితర వివరాలు ఏమైనా తెలిసినాయి? ఓకే శివ, చూసుకుంటే నిజమే ఇప్పుడు రెండు భుజాలకి వాటికి సంబంధించి కూడా, ఎందుకంటే తన ఫిలిమ్స్ లో అయి ఉండొచ్చు కొంచెం యాక్షన్ మూమెంట్స్ వాటన్నిటి వల్ల కూడా కొంచెం భుజాలు ఇదంతా ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయని చెప్పి డాక్టర్స్ ఉన్నా కానీ ఒక సినిమా పూర్తి చేసి తరువాత రాజకీయంగా కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ పెయిన్ ఎక్కువ అవటంతో రెండు చేతి భుజాలు పెయిన్ ఎక్కువ అవటంతో శస్త్రచికిత్స చేసుకోవాల్సిందిగా అయితే కోరారు డాక్టర్లు. అందుకే హుటాహుటిన ముంబై హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. రెండో చేతికి సంబంధించిన భుజానికి కూడా ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఇప్పటికీ మొదటి భుజంకి సంబంధించి కూడా ఏదైతే ఉందో శస్త్రచికిత్స ఏదైతే చేశారో సర్జరీ, అది కాకుండా ఇంకోటి కూడా చేతికి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమారు చూసుకుంటే కానీ మొత్తం పూర్తయి అతను కోలుకోవడానికి సుమారు 2 నెలలు 3 నెలలు కూడా పడుతుందని అంటున్నారు. కానీ ఎంతకైనా భుజాలకి సంబంధించిన జాయింట్స్ పెయిన్స్ కానీ ఇదంతా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసింది ఏదంతా ఉంది కాబట్టి మూమెంట్ ఏమీ ఇవ్వకుండా కొంచెం 2 నెలలు 3 నెలలు అయితే జాగ్రత్త వహించాలంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు కూడా నువ్వు త్వరగా కోలుకొని రావాలంటూ కూడా మేము ఆంక్షాక్షిస్తున్నామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వైపున అభిమానుల మధ్య అలాగే రాజకీయ నేతల మధ్య కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి సురక్షితంగా రావాలంటూ కూడా కోరుకుంటున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.